హల్లెలూయా. అందరూ చూద్దాం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని వాడుకోవాలి అనుకుంటే ఉన్న పాటునే దేవుడు వాడుకోవడం. ప్రైజ్ లార్డ్. ఉన్న పాటునే అతని మీద దేవుడు ప్రణాళిక ఉన్న, అతడు కారణ జన్ముడైన, ఒక ఉద్దేశం ఉన్న, అతడు పుట్టిన వెంటనే తన పని కొరకు అలా కొంతమంది కనపడ్డ, ఎక్కువ శాతం బైబిల్ గ్రంథంలో దేవుడంట తన పనికి వాడుకోవాలంటే వాళ్ళలో దేవుడు కొన్ని క్వాలిటీస్ అనేవి చూస్తాడు, కొన్ని యోగ్యతలు అనేవి చూస్తాడు. అలా చూసినప్పుడు ఎవరైతే పర్ఫెక్ట్గా కనపడతాడో, ఎవరు యోగ్యమైన పాత్రలాగా కనపడతారో వారినే దేవుడు వాడుకుంటాడు. ఎవరి మీదైతే దేవుడు ప్రణాళిక కలిగి పుట్టించుకున్నాడో అతని మీద దేవుని ప్రత్యేకమైన శ్రద్ధ నిలుపుతాడు. ఎన్ని ప్రమాదాలు వచ్చినా అతనికి మాత్రం ఏమీ చేయకుండా అతన్ని దేవుడు సేవ్ చేసుకుంటా తన పని కొరకు వాడుకుంటూ వస్తాడు. ఇలాగ బైబిల్ గ్రంథంలో మనకి చాలామంది కనపడతారు. అయితే ఒక చిన్న మూలవాక్యం చదువుకొని మనం వాక్య దానంలోకి వెళ్దాం. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 17వ వచనం చదువుకుందాం. విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. చాలు, చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. దేవా, చదవబడిన లేఖనం ద్వారా మీరు మాతో మాట్లాడండి, నీ స్వరమును మాకు వినిపించండి తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. వాక్యాన్ని అడ్డగిస్తున్న ప్రతి విధమైన చీకటి శక్తులను మీరు బంధించండి దేవా. నీకు వందనాలు, కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో వారిని సకాలంలో నడిపించమని కోరు. వారి ప్రయాణాల్లో క్షేమాన్ని, భద్రత దయచేయండి. నీ కాపుదల అనుగ్రహించండి తండ్రి. నీకు వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ఏమన్నాడు? విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. అదే కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 18వ వచనంలో కూడా ఒక మాట మాట్లాడతాడు. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనసు గలవారిని ఆయన రక్షించు. ఈ మాట మనం చాలాసార్లు చదివాం. ప్రైజ్ లార్డ్. మనకి ఈ మాట చాలా సుపరిచితం. ఆదరణలో ఉన్నప్పుడు దేవుడు ఈ మాట చదువుకొని మనకు ఆదరణ ఇస్తాడు. మనుషుల చేత గాయపరచబడినప్పుడు, ఒక్కొక్కసారి వాగ్దానం తీసినప్పుడు ఈ వాగ్దానం చేత దేవుడు మనతో మాట్లాడతాడు. అవునా? ఇలాంటి వారిని దేవుడు దృష్టిస్తాడు, ఇలాంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని, ఇలాంటి వారి పక్షాన దేవుడు నిలబడి వారి యందు ఆనందిస్తాడు అని మనం చాలాసార్లు చదువుకొని ఉన్నాం. ప్రైజ్ లార్డ్. అయితే చదువుకున్న మూలవాక్యంలో కూడా ఒకసారి మనం చూస్తే, విరిగిన మనసే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన మనసే దేవునికి ఇష్టమైన బలి అంట. విరిగి నలిగిన హృదయమును నువ్వు అంటే నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు, వారిని పక్కన పెట్టే దేవుడు కాదు, వారికి సమీపంగా ఉండే దేవుడు అని ఇక్కడ లేఖనం మనకి
చెప్పగానే చెప్తుంది. అయితే నా దేవుని ప్రియులారా, ఈరోజు ఈ లేఖనాన్ని బట్టి మీ అందరికీ ఒక మాట చెప్పు. ఎప్పుడైతే మనసు ఇరిగిద్దో, ప్రైజ్ లార్డ్, దయచేసి పిల్లలు అటు ఇటు కదలమాకండి, ఇక్కడ వాళ్ళు అక్కడ కూర్చోవాలి. ఎప్పుడైతే మన మనస్సు ఇరిగిందో, విరిగిన మనస్సు నుంచి దేవుడు కొన్ని ఆశిస్తాడంట. ప్రైజ్ ది లార్డ్. ఏంటిదంట? విరిగిన మనస్సు నుంచి దేవుడు ఆశిస్తాడంట కొన్నిటిని. అది కనుక మన నుంచి కనపడింది అనుకో, ఆ వ్యక్తిని బట్టి దేవుడు సంతోషిస్తాడు. అంతేకాకుండా ఆ వ్యక్తిని బట్టి దేవుడు తన పరిచర్లో కూడా బహుగా వాడుకుంటాడు. దాంట్లో కొరత ఉండదు. సాధారణంగా మన వాళ్ళు చాలామంది చెప్తారు, మనం విన్నాం, అన్ని విషయాల్లో విరిగిపోయినప్పుడే దేవుడు వాడుకుంటాడు. ఓకే, విరగాలి, విరిగితేనే నిజంగా దేవుడు వాడుకుంటాడు. మోషే ఇశ్రాయేల్ ప్రజలు రక్షించడానికి వచ్చాడు తొలి దినాల్లో. ఎప్పుడు? తొలి దినాల్లో వచ్చి, ఇక నుంచి నేను మా ప్రజలను రక్షించుకోవాలి, నా ప్రజలను రక్షించుకోవాలి, వారి బానిస బంధకాల్లో ఉన్నారు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, దగ్గర 400 సంవత్సరాలకి వీళ్ళు బానిస బంధకాల్లో ఉన్నారు. వీరిని రక్షించుకోవాలని మోషే ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వచ్చాడు. దగ్గరికి వచ్చినప్పుడు ఒక ఇశ్రాయేలీయుడు, ఇంకొకడు ఎవరు, ఐగుప్తుడు, ఇద్దరు కొట్టుకుంటా ఉన్నప్పుడు మోషే వారిని చూసి ప్రైజ్ లార్డ్, మోషే వారిని చూసి తనేమనుకున్నాడు? నేను ఎలాగైనా నా ప్రజలను రక్షించుకోవాలి. నా వైపు చూడండి, ఇక నేను ఎలాగైనా నా ప్రజలను రక్షించుకోవాలి కదా అనుకొని వెళ్ళాడు ఇశ్రాయేలుని రక్షిద్దామని. ఇశ్రాయేలుని రక్షించాడు. అయితే ఐగుప్తుని ఏం చేశాడు? చంపేసి, ఇంకొకటి ఎవరు చూడలేదులే, నాలుగో వ్యక్తి ఎవరు లేరులే అని అనుకున్నాడు. అని ఇశ్రాయేలీనేమో సేవ్ చేశాడు, ఐగుప్తునేమో చంపేసి గుండ తీసి బూడ్చిపెట్టి కథ సైలెంట్గా ఉందనుకున్నాడు. ఏ కథ? ప్రైజ్ లార్డ్, మర్డరు, హత్య కేసు సైలెంట్గా అయిపోయిందిలే, ఎవరికి తెలియదులే అనుకున్నాడు. చాలేక మా వాళ్ళని ఏ విధంగా నేను రక్షించుకోవచ్చు. అప్పుడు దాకా మోషేకి తెలిసింది ఏంటిది? యుద్ధం తెలుసు. యుద్ధానికి వెళ్ళి మన వాళ్ళు మనం రక్షించుకోవడమే తెలుసు. ఎప్పుడు దాకా ఏడ పెరిగాడండి మోషే? ఐగుప్తులో ఫరో కుమార్తె దగ్గర అన్ని విద్యలు అభ్యాసింపజేసి యుద్ధం ఎలాగ చేయాలో, ఎలాగ రక్షించుకోవాలో అన్నీ తెలుసు. మోషే దృష్టిలో ఏమనుకున్నాడంటే, యుద్ధం చేసి కదా ఇశ్రాయేల్ రక్షించుకోవాలనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. అని ఒకరిని చంపాను, ఇలాగా రోజుకి ఒకరిని చంపితే మా వాళ్ళని అట్టగా నేను రక్షించుకోవచ్చు అని, మేము ఎక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని మోషే ఆలోచన. అందుకే తన బలాన్ని మొత్తం చూపించి ఒక ఐగుప్తుని చంపాడు. చంపిన తర్వాత ఇలాగే రక్షించుకోవచ్చులే, ఇదేనేమో నా పట్ల ఉన్న దేవుడి ప్రణాళిక, మా అమ్మ చిన్నప్పటి నుంచి చెబుతుంది. ఎప్పటి నుంచి? చిన్నప్పటి నుంచి చెబుతుంది, నువ్వు ఎలాగైనా ఇశ్రాయేల్ ప్రజలను రక్షించాలి నాయన, అందుకే దేవుడు నిన్ను పుట్టించుకున్నాడు, లేకపోతే నిన్ను ఎప్పుడో చంపేసేవాళ్ళు ఈ ఐగుప్తోళ్ళు, దేవుడు నిన్ను కాపాడాడు అని చిన్నప్పటి నుంచి తల్లి పాలిస్తానే మోషేకి మాటలు చెప్పి నేర్పించిందంట. రక్షించాలంటే ఓహో ఏ విధంగా రక్షించాలేమో అనుకున్నాడు. ఏ విధంగా? ఎలా? బలం ఉంది, జ్ఞానం ఉంది, యుద్ధ నైపుణ్యత కలిగిన వాడు, ఎంతమందినైనా కొట్టగలిగిన వాడు. ఈ విధంగా అనుకున్నాడు మోషే ఆలోచనలో. దేవుడి సేవ ఈ విధంగా చేయొచ్చులే, రోజుకి ఒకరిని చంపేస్తే చిన్న చిన్నగా ఇశ్రాయేలు సేవ్ అవుతారు,
ఐగుప్తులందరూ నాశనం అయిపోతారని ఆలోచన కలిగి ఉన్నాడు. ఇలాగ అనుకున్న తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటున్నారు. ఎవరు? హెబ్రీయులు ఇద్దరు కొట్టుకుంటున్నారు. కొట్టుకున్నప్పుడు దగ్గరికి వెళ్ళి ఐగుప్తుడైతే చంపవచ్చు, ఇప్పుడు ఇద్దరు ఇశ్రాయేలీలు కొట్టుకుంటుంది. ఇద్దరిని ఎవరిని చంపాలి? ఎవరిని చంపాలి? చంపకూడదు, ఇద్దరు మనోళ్ళే, నా రథ సంబంధికులే అని దగ్గరికి వెళ్ళి, సహోదరులారా మీరు ఎందుకు కొట్టుకుంటున్నారు, మీకు ఎందుకు గొడవలు అవుతున్నాయి అని, మీరు కొట్టుకోకూడదు, మీరు అలాగ ఉండాలి, మీరు ఎలాగ ఉండాలని అంటూ, మీ మీదకి ఎవరైనా ఐగుప్తుడు వచ్చినప్పుడు నాకు చెప్పండి, నేను వాడిని చంపేస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అని ఎన్ని మాటలు చెప్పాడో కానీ మనకు బైబిల్ గ్రంథంలో లేదులే. కానీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ గొడవని సద్దుమణిగిద్దామని అనుకున్నాడు. అయితే వాళ్ళు ఒకడేమనుకున్నాడంటే, ఆహా ఐగుప్తుని చంపినట్టు నన్ను చంపడానికి వచ్చావా? ప్రైజ్ లార్డ్. ఐగుప్తుని చంపావు కదా, అలాగ నన్ను చంపడానికి వచ్చావా అని ఈ మాట కనుక రాజుగారికి తెలిసిందనుకో, నిన్ను బ్రతకనివ్వడు, నిన్ను చంపేస్తాడు అని ఎప్పుడైతే ఈ మాట మోషేతో అన్నాడో, మోషే గుండెల్లో భయం అనేది వచ్చేసింది. మోషే గుండెల్లో భయం అనేది వచ్చేసింది. ఇక ఈ మాట ఫరోకు తెలిస్తే నన్ను చంపేస్తాడని తెలిసిన వెంటనే అక్కడి నుంచి పరారైపోయాడు. యాడికి? మిద్యాను వెళ్ళిపోయాడు. మోషే అనుకోని రోజు దేవుడు నా పట్ల ప్రణాళికలు కలిగి ఉన్నాడు కదా, ఇశ్రాయేలును రక్షించడమే కదా నా బాధ్యత, నా భారము. ఆల్రెడీ ఒకరిని చంపేశాను, మళ్ళీ ఏంది కథ, ఏంది ఇట్ట మారింది, నా జీవిత ప్రయాణం ఏంది ఇట్ట మారింది అని మోషే అనుకుని ఉండొచ్చు. కానీ దేవుని సేవ, దేవుని పరిచర్య అనేది మనుషులను చంపి రక్షించడం కాదండి. ప్రైజ్ లార్డ్. దేవుని సేవ ఎలాంటిది? కొట్టినా సహించాలి, ఉమ్మి వేసినా సహించాలి, ఎన్ని మాటలన్నా మౌనంగా ఉండి దేవుడికి అప్పగించాలి. మోషే ఏమనుకున్నాడు? దేవుని సేవ అంటే ఒక్కొక్కరిని చంపేసుకుంటా వెళ్ళటమేలే, నాకు యుద్ధం తెలుసు, యుద్ధ నైపుణ్యత తెలుసు అని అనుకున్నాడు. కానీ కథ అంతా రివర్స్ అయిపోయింది, కథ అంతా మారిపోయింది. ఇక ఎప్పుడైతే వార్త తెలిసిందో మిద్యానికి పారిపోయాడు మోషే. మిద్యానికి పారిపోయి ఎన్ని సంవత్సరాలు గొర్రెలు మేపుకున్నాడు? ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు గొర్రెలు మేపుకుంటాడు. 40 సంవత్సరాలు ఆలోచిస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు, నా పట్ల దేవుని చిత్తమైంది, ఇశ్రాయేలు ప్రజలను ఎలాగ రక్షించాలి, ఐగుప్తు బానిస బంధకాల నుంచి నా వారిని నేను ఎలాగ రక్షించుకోవాలని మిద్యాన్లో గొర్రెలు కాచుకుంటా కనిపెట్టుకుంటా ఉన్నాడు. అయితే ఈ 40 దినాలు మోషేకి ప్రభు ఒక ట్రైనింగ్ అనేది ఇచ్చి కొన్ని అనుభవాలు అనేవి నేర్పి అప్పుడు ఆ మిద్యాన్ నుంచి మళ్ళీ ఐగుప్తుకి తీసుకుని వచ్చాడు. నేను చెప్పా, దేవుని సేవ చేయటానికి కండబలం కాదు, మనుష్య బలము కాదు, అధికార బలము కాదు, దేవుని సేవ చేయటానికి దేవుని బలమే కావాలి అని మోషే ఫస్ట్ అనుకున్నాడు. నాకు అన్నీ ఉన్నాయి, నేను చేయవచ్చు అనుకున్నాడు. కానీ ఎప్పుడైతే ఈ 40 సంవత్సరాలు ప్రభు మోషేని విరవటం ప్రారంభించాడో అప్పుడు పూర్తిగా విరిగిపోయాడు. ఒకప్పుడేమో చీటికి మాటి కోపం వచ్చి ఎవరిని చంపుదామన్నవాడు మొత్తం విరిగిపోయాడు. మోషేలో ఉన్న దేవునికి ఇష్టం లేనిది ఏదైతే ఉందో వాటన్నిటిని ప్రభు విరిచేశాడు. ఒకప్పుడేమో తన బలం మీద ఆధారపడిన వాడు ఇప్పుడు ఎవరి మీద ఆధారపడ్డాడు? ఎవరి మీద? నా దేవుని ప్రియులారా, విరిగి నలిగిన మనసు అంటే ఏందో తెలుసా?
ఎవరైతే విరిగి నలిగిన మనసు కలిగి ఉంటారో ఆ వ్యక్తి పూర్తిగా దేవుడి మీద ఆధారపడరు. ప్రైజ్ ది లార్డ్. విరిగి నలిగిన మనసు అంటే ఎవరైతే విరిగి నలిగిన హృదయం కలిగి ఉంటాడో ఆ వ్యక్తి అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడటమే విరిగి నలిగిన మనసు. ఫస్ట్ ఏమో మోషే తన హృదయం విరగలేదు, నలగలేదు, ఉన్న పాటనే వచ్చేసాడు దేవుడు సేవ చేయటానికి. కానీ దేవుడికి అది నచ్చదు కదా. దేవుడికి నచ్చేది ఏంది? అంతకైతే దేవుని కోసం చనిపోవటానికైనా సిద్ధపడాలి. కానీ మోషే నువ్వు చంపడం కాదు, అసలు మన సేవ ఇది కాదు మోషే, నీ పని అది కాదు, నువ్వు చంపటం కాదు మోషే, దేవుని ప్రజల కోసం చనిపోవటానికైనా సిద్ధపడాలి మోషే అని ఈ 40 సంవత్సరాలు మోషేతో దేవుడు కొన్ని అనుభవాలు నేర్పించి విరిగి నలిగిన హృదయంతో మళ్ళీ ఎడకి తీసుకొచ్చాడు. ఎడకండి ఐగుప్తుకి తీసుకొని వచ్చాడు. ఎప్పుడైతే మోషే విరిగి నలిగిన హృదయంతో ఉన్నాడో ప్రతి పాయింట్, ప్రతి సన్నివేశం దేవుడి మీద ఆధారపడినట్టే మనకు కనపడతాం. అవునా? ఒకప్పుడేమో రక్షించేటప్పుడు అడిగాడు దేవుణ్ణి. స్టార్టింగు ఐగుప్తుని చంపినప్పుడు దేవుణ్ణి అడిగాడా? ప్రభు నీ సేవ ఎలా చేయాలి ప్రభు అని అడిగాడా? అడగలేదు. అడగకుండా వచ్చాడు. కానీ దేవుడి చిత్తం కాదు. ఎప్పుడైతే విరిగి నలిగిన హృదయంతో వచ్చాడో అప్పుడు ప్రతిదీ దేవుడి మీద ఆధారపడటం అనేది మోషే నేర్చుకున్నాడు. ప్రభువా వీళ్ళ మీదకి ఇప్పుడు ఏ తెగులు రప్పించాలి ప్రభు అన్నప్పుడు ప్రభు చెప్పాడంట. ప్రభు ప్రతిదీ మోషే తెలియజేశాడు. పేలు రప్పించమంటే పేలు రప్పించాడు, నీళ్లను రక్తంగా మార్చాడు, కప్పలను రప్పించాడు, మిడతలను రప్పించాడు. దేనికి? ప్రతిదీ మోషే దేవుడి మీద ఆధారపడినప్పుడు తన చిత్తమును మోషే పట్ల దేవుడు వెల్లడి చేశాడు. అంటే నా దేవుని ప్రియులారా, ఒక వ్యక్తిని దేవుడు వాడుకోవాలి, ఒక వ్యక్తిని దేవుడు తన పరిచర్లు వాడుకోవాలంటే అతనికి కావాల్సింది ఏంటిది? విరిగి నలిగిన హృదయం. నీ హృదయం విరిగింది, నీ మనస్సు నలిగింది. అయితే దాంట్లో ఏది ఫలించాలి? విరిగి నలిగిన హృదయంలో ఏది ఫలించాలి అంటే దేవుని ప్రేమ అనేది ఫలించాలి. భూమి అనేది దున్నబడకపోతే పంటనివ్వలేదు. వర్షం రావాలంటే ఏం చేయాలి? ఏంటిది? ఆకాశము చేల్చబడితేనే అది వర్షాన్ని ఇచ్చేది. చేర్చబడకుండా వర్షాన్ని, భూమి దున్నబడకుండా, అంటే ఏదైనా ఒక ఫలం అనేది ఫలించాలి, ఒక అద్భుతం అనేది జరగాలంటే అది విరగొట్టబడాలి. భూమిని మీరు చూశారు కదా, దున్నకుండా ఎవరైనా విత్తనాలు ఇచ్చారా? చెప్పండి. భూమి దున్నకుండా మొలిసే మొక్కలేందంటే 9 చెట్లే మొలిసేది ఎక్కువ శాతం. ప్రైజ్ ది లార్డ్. భూమిని దున్నకుండా మొలిసే మొక్కలేందంటే 9 చెట్లు, ముళ్ళ చెట్లు. అవునా? మంచి ఫలము ఫలించాలి అంటే ఏందంట? దున్నాల్సిందే. ఈరోజు పరిశుద్ధ ఆత్మదేవుడు అంటాడు, నీ హృదయము విరిగి నలిగి ఉందా? విరగొట్టబడ్డావా? ఒకవేళ విరగొట్టబడితే ఆ విరిగిన హృదయంలో ఏది ఫలిస్తుంది? ప్రైజ్ లార్డ్. విరిగిన హృదయంలో ఏది ఫలిస్తుంది? నా దేవుని ప్రియులారా, ఇలాగా మోషే ఐగుప్తు నుంచి ఇశ్రాయేలు ప్రజలు రక్షించడానికి వచ్చాడు. దేవుడు మోషేని వాడుకొని ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ఇక అరణ్య యాత్ర అనేది మొదలైంది. ప్రైజ్ ది లార్డ్. అరణ్య యాత్ర అనేది మొదలైంది. ఈ అరణ్య యాత్రలో
మోషేకి ఇశ్రాయేల్ ప్రజలు పట్టపగలే చుక్కలు చూపించారు. పట్టపగలే. ఒకడేమో నాకు అది కావాలంటాడు, ఒకడేమో నాకు ఇది కావాలంటాడు, ఒకడేమో దేవుడు నిన్నైనా ఏర్పరచుకుందంటాడు. ఇలాగ కొన్ని గ్రూపులు తయారయ్యి మోషే మీద కూడా ఎదురు తిరిగిన వాళ్ళు ఉన్నారు. ఇలాగ చాలామంది మోషేకి ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పెట్టారు. ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ లేపేశాడు మోషే. ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ, మోషేని ఇసుకిచ్చిన వాళ్ళందరినీ లేపేశాడా? ఏం చేయాల? ప్రతిదీ దేవుడి మీద ఆధారపడి. కొన్ని సందర్భాల్లో కోపం వచ్చిన అరిసాడే కానీ వాళ్ళ మీద దెబ్బ వేసిందంటూ లేదు. ఇంకెక్కడైనా కనపడితే నాకు చెప్పండి. ఎక్కడన్నా ఉందా? ఎక్కడ లేదు. ఎక్కడన్నా కోపం వచ్చి ఇసుకు పుట్టించినప్పుడు సీరియస్ అయ్యాడే కానీ వాళ్ళ మీద దెబ్బ వేసింది, ఒకరిని చంపింది మనకి బైబిల్ గ్రంథంలో ఎక్కడ మనకి కనపడాల. ఇలాగా మోషే ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చాడు. మోషేతో దేవుడు మాట్లాడుతున్న సమయంలో ఇశ్రాయేల్ ప్రజల కింద ఒక దూడను చేసుకున్నారు కదా. ఏం దూడది? బంగారపుది దూడను చేసుకొని వాళ్ళు అంటున్నారు, ఓ ఇశ్రాయేలు వినుము, ఐగుప్తు బానిస బంధకాల నుంచి మనల్ని రప్పించింది ఈ దూడే కాబట్టి మనం ఈ దూడకి రేపు పండగ చేద్దాం, బలులు అర్పిద్దాం, మీకు కలిగినవన్నీ తీసుకొని రండి అని చాటింపు వేయించారు. చాటింపు వేయగల మోషేనేమో ఒక పక్కన దేవుడి దగ్గర దేవుడితో పెనుగులాడుతూ ఉన్నాడు, పదాజ్ఞలను తీసుకుంటా ఉన్నాడు. కింద వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇక ప్రారంభించారు. ఇక పండగ స్టార్ట్ అయింది. ఇక డీజే సౌండ్ వినపడుతుంది. ఎక్కడికి వినపడుతుంది? కొండ మీద నోడికి వినపడుతుంది. వినపడేసరికి ఇక మోషేని దేవుడు పిలుస్తాడు. మోషే, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? కింద వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ఒక దూడం చేసుకొని దాన్ని ఆరాధిస్తున్నారు. నువ్వు త్వరగా కిందకెళ్ళి ఆ దూడను బలగొట్టేసేయని దేవుడు చెప్పినప్పుడు మోషే కొండ దిక్కి కిందకు వస్తుంది. కొండ దిక్కి కిందకు వచ్చినప్పుడు యెహోషువతో అంటాడు, యెహోషువా ఏంది నాకు శబ్దం వినపడుతుంది, యుద్ధ శబ్దమా అంటే యెహోషువ అంటాడు, అయ్యా అది యుద్ధ శబ్దము కాదు, ఏంటిది? అది జయధ్వనిలాగా నాకు వినపడుతుంది. ఇశ్రాయేల్ ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు అని కిందకెళ్ళి చూసేసరికి యాస్టీజ్గా అదే జరుగుతుంది. దూడం చేశారు, దాని ముందు ఎగురుతున్నారు, తింటున్నారు, తాగుతున్నారు. ఇక వాళ్ళ ఆనందానికి హద్దులు లేవు. డాన్సులు వేస్తున్నారు. ఎందుకు? మనల్ని రక్షించింది ఈ దూడే అనేసరికి ఇక మోషేకి చూడగానే ఆత్మలో మండి దాన్ని పగలగొట్టి దాన్ని బూడిదను నీళ్ళలోకి వెళ్ళిపేసి ఈ సందర్భం అయిపోయింది. ఈ సందర్భం అయిపోయిన తర్వాత దేవుడు మోషేతో అంటున్నాడు, మోషే వీళ్ళు లోబడిన వాళ్ళని ప్రజలు, మోషే వీళ్ళు మాట వినరు కాబట్టి నువ్వు పక్కకు తలుగు, సైడ్ నాకు ఒక దెబ్బకి వీళ్ళందరినీ లేపేస్తా. ఒక్క దెబ్బకి వీళ్ళందరినీ చంపేసి నీ నుంచి ఆశీర్వాదకరమైన సంతానాన్ని రప్పిస్తాను అని దేవుడైన యెహోవా మోషేతో అన్నప్పుడు సంబరాలు పడాలా కదా? అవునా కదా? దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడంటే ఎవరికి ఆనందం ఉండదు? ఎవరికైనా ఆనందం ఉండదా? ఉండిద్ది కదా. మోషే అలాగే ఆనందించవచ్చు కదా, సంతోషపడవచ్చు కదా. కాకుండా మోషే చూడు దేవుడితో మాట్లాడున్నాడు, అయ్యా ఒకసారి మా పితరులు నువ్వు చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసు. అబ్రహాముతో ఏ వాగ్దానం చేసావు? ఇస్సాకుతో ఏ వాగ్దానం చేసావు? యాకోబుతో, ఇశ్రాయేలుతో ఏ వాగ్దానం చేసావు? వారి సంతానాన్ని దీవిస్తానన్నావు కదా. ఇప్పుడు కనుక వాళ్ళందరినీ చంపేపిస్తే ఆ వాగ్దానము
ఆ వాగ్దానం విషయంలో నువ్వు మాట తప్పినోడు అవుతావు. ఏమండి, మోసేయాడా దేవుడాడా? మనం చాలా మనకి ఏదన్నా సలహా ఇస్తామా? ఆయనకు తెలీదా? అన్నీ తెలుసు. మనకు తెలిసినా కూడా మనం మౌనంగా ఉంటాం. ఎందుకంటే పెద్ద ఆయనకి లోబడాలి, ఆయనకి విధేయత కలిగి ఉండాలి, ఆయన ఏది చెప్పినా ఆలోచించి చేస్తాడని ఒక భయం కలిగి ఉంటాం. కానీ ఇక్కడ మోషే చూడండి, సాక్షాత్తు దేవుడితోనే మాట్లాడుతున్నాడు. ఏందయ్యా, వారిని నశింపు చేస్తావా? నీ ఆలోచన మార్చుకో, అది మంచి ఆలోచన కాదు. నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నట్టగా అని మానవుడు దేవుడితో మాట్లాడుతున్నాడంట. దేవుడు అంటాడు, మోషే ఒక్క నిమిషం పక్కకు తొలగు, వీరందరిని ఒక్క దెబ్బకి నాశనం చేస్తాను, నిన్ను ఆశీర్వదిస్తాను, నీ సంతానాన్ని దీవిస్తాను. నా దేవుని ప్రియులారా, దేవుడు తలుసుకుని మోషే అక్కడ మోషేకి చెప్పి చేయాలా? అవసరంలా. దేవుడు తెలుసుకుంటే ఏదైనా చేయవచ్చు. మోషేని పక్కన పెట్టి ఒక దెబ్బలో ఒక దూతను పంపిస్తే అందరినీ సెకండ్లో లేపేసింది. కానీ వీళ్ళిద్దరి దగ్గర ఉన్న సంబంధం చూడండి. ఇద్దరు స్నేహితులు మాట్లాడుకున్నట్టుగా సందర్భం, ఆ సన్నివేశం మనకు కనపడుతుంది. మన ఫ్రెండ్స్ ఉంటారు, ఒక ఆలోచన చేసేటప్పుడు మనకు చెప్పాడు అనుకో, అరే అది మంచిది కదా చేయమాకంటాం. ఎందుకు? ఫ్రెండ్స్ కాబట్టి. వీళ్ళ సహవాసం కూడా అలాగే ఉన్నారు. మోషే దేవుడికి సలహా చెప్తున్నాడు అంట, ప్రభువా అది వద్దయ్యా, అలా చేయమాకయ్యా, నీ ఆలోచన మార్చుకోయ్యా. ఒకవేళ నువ్వు అలా చేసామనుకో, వాళ్ళ దేవుడు వాళ్ళని అరణ్య యాత్రలో తీసుకెళ్ళి అక్కడ చంపేపిచ్చాడు అని నీ నామానికి అవమానం వచ్చింది. వద్దయ్యా, నీ ఆలోచన మార్చుకోయ్యా అని. ఈ సందర్భం మొత్తం జరిగిన తర్వాత ఈ సన్నివేశాన్ని చూసి దేవుడు ఎంతగానో సంతోషించుంటాడు. అయితే కిందకు వచ్చినప్పుడు, అంటే ఈ మ్యాటర్లు కనుక మనకి కిందకు వస్తే, ఎవరైతే దానికి ప్రేరేపించబడి చేశారో వారందరినీ మోషే చంపేపిస్తాడు. కొంతమంది ఏమంటారంటే, మోషే మేము పాపం చేశాం, చేయరాని తప్పు చేశాం, ఐగుప్తులోంచి మనల్ని తీసుకొచ్చింది దేవుడని యెహోవా. అయితే మేమేమి చేశామంటే దూడం చేసుకున్నాం, ఈ దూడే కదా మనల్ని రక్షించింది అనుకున్నాం. కానీ మేము తప్పు చేశాం. మా పక్షాన దేవుడి దగ్గర, మా పాపముల నిమిత్తం దేవుడి దగ్గర నువ్వు ప్రార్థన చేయవా అని మోషే అడిగాడు. మోషే అడిగినప్పుడు మోషే అన్నాడు, నేను వెళ్తాను దేవుడి దగ్గర. ఒకవేళ ఆయన మిమ్మల్ని క్షమించాడు అనుకో, క్షమించినట్టే. నా ధర్మం ప్రకారం వెళ్ళి ప్రార్థన చేస్తా, మిమ్మల్ని క్షమించమని అడుగుతా. క్షమించాడా, మీరు క్షమించబడినట్లే అని మోషే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దామా? నిర్గమాకాండం 32వ అధ్యాయము 31వ వచనం కానీ చదువుకుందాం. అప్పుడు మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యో ఈ ప్రజలు గొప్ప పాపము చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకొనిరి. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా, లేని ఎడల నీవు రాసిన ఈ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని ప్రతిమాలు కొనుచున్నాను. మోషే దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా, ఒకవేళ నువ్వు వారిని క్షమించలేదనుకో, ప్రైజ్ లార్డ్, నా వైపు చూడండి. ఒకవేళ నువ్వు వారిని క్షమించలేదనుకో, వారి తప్పులు క్షమించలేదనుకో, దయచేసి ఏమనుకోకుండా నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయ్యా. నీ గ్రంథంలోంచి ఎందుకు మోషే అంటే, వీరందరి నిమిత్తం నరకానికి పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నా దేవుని ప్రియులారా, అక్కడ లోబడిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేలు జనాంగం. లోబడే వ్యక్తి ఎవరు? మోషే. కానీ మోషే ప్రార్థన చూసావా? ప్రభువా, నువ్వు గనక వారిని క్షమించకుండా ఉంటే వారి మీద పడే శిక్ష ఏదో నా మీదే. వారందరి నిమిత్తం నేను నరకానికి వెళ్ళటానికి కూడా సిద్ధంగా ఉన్నా. దయతో నా ప్రార్థన ఆలకించి వారిని క్షమించు ప్రభువా అని
మోషే దేవుని సన్నిధిలో. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, స్టార్టింగ్లో మోషే హృదయం ఎలాగుంది, తర్వాత దేవుడు అతన్ని విరిగి నలిగిన హృదయంతో మార్చినప్పుడు అతని మనస్సు ఎలాగ మారింది. స్టార్టింగ్లోనేమో దేవుడు పని అంటే ఒకరిని చంపటమేమో అనుకున్నాడు, ఒకరిని శిక్షించటమేమో అనుకున్నాడు. ఎవరు? మోషే. కానీ దేవుని సేవ అంటే తర్వాత దేవుడు చూపించాడు. మోషే, దేవుడి సేవ అంటే చంపడం కాదు మోషే, దేవుని కోసం చనిపోవటం మోషే, నా ప్రజల కోసం చనిపోవటం మోషే అని ఎప్పుడైతే నేర్పించాడో ఆ మాట ఇక్కడ మనకు కనపడింది. ఏమంటాడు? నీ ప్రజల నిమిత్తం నేను నరకానికి వెళ్ళటానికైనా సిద్ధమే. చూడండి, మోషే హృదయాన్ని దేవుడు ఎలాగా మలుచుకున్నాడో, ఎలాగా దేవుని వైపు తిప్పుకున్నాడో. ఈరోజు మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇప్పుడు కూడా విరగలేదనుకో, విరిగి నలిగిన హృదయం కోసం దేవుని సన్నిధిలో ప్రార్థించి, విరిగి నలిగిన హృదయంలో ఏది ఫలించాలి అంటే దేవుని ప్రేమ అనేది ఫలించాలి. దేవుని ప్రేమ తెలియనప్పుడు ఏం చేశాడు మోషే? చంపేశాడు. దేవుని ప్రేమ తెలిసినప్పుడు చావటానికైనా సిద్ధపడ్డాడు. ఈరోజు దేవుడికి ఇష్టమైన బలి ఏదంటే విరిగి నలిగిన హృదయం. నీలో దేవుడు నివసించాలన్నా, నీ యందు దేవుడు సంతోషపడాలన్నా, నీ యందు దేవుడు ఆనందించాలన్నా, నీ యందు నువ్వు కలిగి ఉండాల్సింది విరిగి నలిగిన మనసు. కానీ చాలామంది చర్చికి వస్తారే కానీ విరగవండి. టెంపర్ రాడ్లు అంటారు చూడు, రాడ్ బెండింగ్ పనిచేసే వాళ్ళకి తెలిసింది. కొన్ని రాడ్లు బెండ్ అవ్వవు, అవునా? ఎందుకు ఇది బెండ్ అవ్వదు? ఇది బాగా టెంపర్ రాడ్ అని దాన్ని తీసి ఏం చేస్తారు? బెండ్ అయితే వాడుకుంటారు, లేకపోతే ఏందండి, రాడ్ బెండింగ్ చేసే వాళ్ళు ఉంటారు కదా, ఏం చేస్తారు? పక్కన పెడతారు, దాన్ని వాడరేక. దాన్ని మళ్ళీ ఇక అది ఎక్కడైతే తయారైందో మళ్ళీ అడగపోయిన తర్వాత దాన్ని మళ్ళీ కరిగించి మళ్ళీ రాడ్డు తయారు చేస్తారు. విరగకపోతే అని చాలామంది అంతే ఉంటారు. దేవుని సన్నిధికి వచ్చిన కూడా టెంపర్ రాడ్డులాగా ఉంటారు, విరగరు, బెండ్ అవరు. దేవుడు ఎంత వంచాలనుకున్నా వంగరు. నడువు వంచిన కాళ్ళు వంచరు, తల వంచిన నడువు వంచరు. దేవుడు ఏమంటాడు? పూర్తిగా విరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పూర్తిగా విరిగిపోయినప్పుడే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. అప్పుడు దేవుడు నువ్వు ఏది అర్పించినా దాన్ని బట్టి ఆయన హృదయపూర్వకంగా సంతోషిస్తాడంట. కానీ మనోళ్ళు ఏమో చేయరు. ఈరోజు దేవుడు నిన్ను బట్టి సంతోషించాలి, దేవుడు నిన్ను బట్టి ఆనందించాలంటే నువ్వు విరిగి నలిగిన హృదయం కలిగి జీవించాలి. ఏ విషయాలు నువ్వు విరకున్నానో ఒకసారి పరీక్షించుకో. ఏ విషయాలు? కోపంలో విరిగిపోవాలి. ప్రైజ్ ది లార్డ్. దేంటో? కోపం. మోషేకి లేని కోపం అది. మనందరికంటే ఎక్కువ ఉందేమో, అందుకే ఓరకని చంపేశాడు. ప్రైజ్ ది లార్డ్. కానీ ఏమయ్యాడు మోషే? విరిగిపోయాడు. కానీ కోపం, చాలామంది కోపం, విపరీతమైన కోపం. చిన్న మాటకి కోపడతారు, పెద్ద మాటకి అసలు ఆలోచించరు. అసలు ఇది మంచిదా, ఇది చెడుదా, ఏం మాట్లాడుతున్నావా అనేది. కోపం విపరీతమైన దీంట్లో విరిగిపోవాలి. విరిగిపోయినప్పుడే దేవుడు నీ యందు సంతోషిస్తాడు. నువ్వు విరగలేదా, నిన్ను తీసి ఏం చేస్తాడంట? ఇది కూడా ఒక టెంపర్ రాడ్డే, పనికిరాని రాడ్డే, ఇది పనికి వచ్చే రాడ్డు కాదు, ఎంత ఇరిచినా ఇరగట్లేదు కాబట్టి పక్కన వేయటం బెటరు అని పక్కన పెడతాం. దేంటో విరగాలి చెప్పనండి? కోపం అంటున్నారు కానీ చెప్పడానికి బాగానే చెప్తున్నారు కానీ విరగరు. విరిగితేనే నువ్వు ఆశీర్వదించబడు. దేంటో విరగాలంట? కోపంలో విరిగిపోవాలంట, ద్వేషంలో విరిగిపోవాలంట,
అసూయ, కుళ్ళు వీటిలో విరిగిపోవాలి. విరిగిపోయినప్పుడే నీ యందు సంతోషిస్తాడు. నేను ఇంకా దీవించబడతలేదేంది, నేను ఇంకా ఆశీర్వదించబడతలేదేంది, నా కర్మ ఎన్నిసార్లు చచ్చిపోయినా, పాస్టర్ గారు ఎంత వాక్యం చెప్పినా, నేను ఎంత ప్రార్థన చేసుకున్నా, నేను ఎందుకు విరగబడతలేదురా అంటే నీలో ఎక్కడో ఒక టెంపర్ రాడ్ ఉంది. అది ప్రేమ అయి ఉండొచ్చు, ఏది ద్వేషించే ప్రేమ, అది కుళ్ళు, ఈర్ష్య, ఏదో ఒకటి ఉంటాయి. అది నువ్వు గుర్తించుకోవాలి, అది నువ్వు గమనించాలి. గమనించినప్పుడు నిన్ను ఆశీర్వదించబడకుండా కారణం ఏంటిది అని ఆలోచించుకొని, ఒరే నాలుగు పలానా లోపం ఉంది కదా, ఒకటి పచ్చగా కనపడుతుంటే, ఇది పువ్వు బాగా పచ్చగా కనపడుతుంది, ఎటు చూసిన అందంగా ఉంది, దీంట్లో ఏ లోపం లేదు, పైనుంచి కింద దాకా చూసిన చక్కగా ఉంది, చాలా బాగుంది అని మనం పక్కన చూసినప్పుడు వాళ్ళంతా బాగున్నారు, అన్ని విషయాల్లో బాగున్నారు, సంతోషంగా ఉన్నారు, పచ్చపచ్చగా కలకలాడుతున్నారు. వారి మీద ఎట్టాగైనా ఈర్ష్యపడాలి. వాళ్ళ పచ్చటి కుటుంబంలో ఏంటిది, అది అగ్గి పొల్లేస్తే మండేటట్టు చేయాలి. అలాంటి ఆలోచనలో ఉంటారు. ఆ ఆలోచనల నుంచి పోతే నువ్వు దీవించబడతావు. పచ్చని కుటుంబాలు నాశనం చేయాలనుకున్నావా, అది కూడా ఒక టెంపర్ రాడ్ లాంటిదే, విరిగి నలగని హృదయం లాంటిదే. నువ్వు ఆశీర్వదించబడాలి అంటే, నువ్వు దీవించబడాలి అంటే నీలో ఉన్న ప్రతిదీ విరగొట్టుకోవాలి. విరిగిపోతే నువ్వు దీవించబడతావు. ఒకరోజు ఒక నలుగురు సువార్త పరిచర్య చేస్తున్నారంట. ఒక యవనస్తులైన మగపిల్లలు సువార్త పరిచర్య చేస్తున్నారంట. ఎప్పుడైతే దేవుడు వారిని దర్శించాడో అప్పటి నుంచి నాటి వరకు వీధి సువార్త చేయటం, దేవుని గురించి ప్రకటించడం, దేవుని పనిలో వాడబడతా ఉన్నారంట. కొంతమంది మొత్తం ఉన్మాదంతో కలిగిన కొంతమంది ఏం చేశారంటే, ఒక 10 మంది దాకా గ్యాదర్ అయ్యి వీళ్ళకి అప్పటికే 2-3 సార్లు హెచ్చరించారంట. ఏంటిది, రే ఎప్పుడైనా మరొకసారి మా గ్రామంలో కనపడితే మిమ్మల్ని ప్రాణాలతో బ్రతకనీయం, ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇంకేడన్నా కనపడితే మరుసటి రోజే మీ శవాలు కనపడతారని ఈ నలుగురికి వార్నింగ్ ఇచ్చారంట. వీళ్ళు అవి మొత్తం ఏం చేసుకున్నారంటే దుమ్ము దులిపినట్టుగా దులుపుకొని దేవుని సేవ చేస్తూ ఉన్నారు, ఆపకుండా దేవుని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇలాగా కంటిన్యూ చేస్తున్నారు. ఒకసారి హెచ్చరించారు, 2-3 సార్లు హెచ్చరించారు. ఒకరోజు ఈ నలుగురు యవనస్తులు ఏం చేశారంటే, రాత్రికాలం ముందు సువార్త పరిచర్య చేసి నడుచుకుంటూ వస్తున్నారంట కాలి నడక మీద. అప్పటికి ఈ మత ఉన్మాదం కలిగిన వాళ్ళు ఉన్నారు చూడు, వీళ్ళు ఏం చేశారంటే, అరే వీళ్ళకి మనం చాలా రోజుల నుంచి వార్నింగ్ ఇచ్చాం, వీళ్ళు మాట వినలేదు, ఇప్పుడు చిక్కిన అవకాశం ఎవ్వరు కనపడతలేదు కాబట్టి మనం 10 మంది ఉన్నాం కాబట్టి వాళ్ళు నలుగురు మనిషికి 2 కాటు కొట్టినా వాళ్ళ ఎముకలు ఎరగదీయొచ్చారని ఈ 10 మంది వేసారంటే ఈ నలుగురిని బాగా కొట్టారంట. ప్రైజ్ లార్డ్. ఈ 10 మంది ఈ నలుగురిని బాగా కొట్టారంట. బాగా కొట్టి ఇక లేవలేని పరిస్థితిలో ఉన్నప్పుడు అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇక వీళ్ళు ఏం చేశారు, కొద్దిగా ఓపిక తెచ్చుకొని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎవరెవరు అని పోలీసులు ఈ నలుగురిని అడిగినప్పుడు వాళ్ళు చెప్పారంట, సార్ వాళ్ళ మొఖాలు చూస్తే మేము గుర్తుపడతాం, వాళ్ళు మాకు 2-3 సార్లు వార్నింగ్ ఇచ్చారు, వాళ్ళు ఎవరో మాకు బాగా క్లియర్గా తెలుసు అనేసరికి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే పలానా గ్రామంలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చారంట. ఏడకి పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకొని వచ్చినప్పుడు వరుసగా నిలబెట్టి ఈ నలుగురిని నుంచోబెట్టి, వీళ్ళల్లో మిమ్మల్ని కొట్టిన వాళ్ళు ఎవరినో చెప్తే వాళ్ళని పక్కకి తీసుకొస్తాం అని ఈ నలుగురిని అడిగారంట. ఈ నలుగురు ఏం చేశారు, వీళ్ళని కొట్టిన 10 మంది కూడా దాంట్లోనే ఉన్నారు. సార్ పలానోడు అని 10 మందిని పక్కకి తీసుకొచ్చారంట. మిగతా వాళ్ళందరూ ఇంటికి పంపించారు.
పోలీసులు అడుగుతున్నానంట, వాళ్ళు ఎందుకు కొట్టారా? వాళ్ళు మిమ్మల్ని ఏమన్నా బాధ పెట్టారా? మీ దేవుడి దేవతలను ఎక్కడైనా తిట్టారా? మీకు ఎక్కడైనా ఇబ్బంది కలుగు చేశారా? ఎక్కడైనా సౌండ్ ఎక్కువ పెట్టి మిమ్మల్ని బాధ పెట్టారంటే ఏమీ చేయలేదు. వాళ్ళు మా ఊరు వచ్చి సువార్త చెప్పారు, అది మాకు నచ్చలేదు, అందుకే మేము వారిని కొట్టాం. ప్రైజ్ లార్డ్. అందుకే మేము వారిని కొట్టాం అనేసరికి ఇక పోలీసులు అడుగుతున్నారు ఈ నలుగురిని, వీళ్ళని ఏం చేయమంటారు? వీళ్ళని ఏం చేయమంటారు? స్టేషన్లో వేసి కొట్టమంటారా? ఏ శిక్ష ఏమంటారు అని ఈ నలుగురిని అడుగుతున్నారంట. ఎవరు? పోలీసులు. అడిగినప్పుడు ఈ నలుగురు బాగా నొప్పులతో బాధపడతా వాళ్ళతో మాట్లాడుతున్నారండి పోలీసులు. సార్, వాళ్ళు ఏమి చేయొద్దు, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, వారిని విడిచిపెట్టండి. అయితే ఒక్క మాట, మేము నలుగురం కుంఫు మాస్టర్లు. ఒక్కొక్కడికి ఒక్కొక్క స్కూల్ ఉంది. ఒక్కటి నిలబడితే 5 కొట్టగలిగిన దమ్ము మాకుంది. ఎవరు? ఈ నలుగురు నిలబడితే ఒక్కొక్కడు 5 కొట్టే దమ్ము మాకుంది. అయితే మా ప్రభు మమ్మల్ని రక్షించాడు. సువార్త అనేది దేవుని ప్రేమతో చెప్పాలి, కఠినంతో దేవుడు సేవ చేయకూడదని చెప్పాడు. కాబట్టే మేము వారిని విడిచిపెడతాం. లేకపోతే మాలో 2 సరిపోతారు. 10 మందిని ఎముకలు ఎరగదీసి అక్కడే మూట కట్టొస్తారు వాళ్ళు. మాలో 2 సరిపోతారు, 2 ఎక్స్ట్రా. కాబట్టి దేవుడు ప్రేమను బట్టి మేము వాళ్ళని వదిలిపెడతాం, క్షమిస్తున్నాం. లేకపోతే 2 చాలు. మేము కొట్టే దెబ్బలకి వాడు రెండోసారి కూడా లెగవడిక. మామూలు మనుషులు కొట్టే దెబ్బలు వేరు, మేము కొట్టే దెబ్బలు వేరు. కనపడకుండానే వాడు బోన్స్ ఇరుగుతాయి, కనపడకుండానే నరాలు దిగుతాయి, అలా కొట్టగలిగిన వాళ్ళు. కానీ మా దేవుని ప్రేమను బట్టి దేవుడు మా మనసును అలాగ సిద్ధపరిచాడు. అదే లేదంటేనా నలుగురు ఆ 10 మందిని ఏం చేసాము కూడా ఇప్పుడు మీకు ఆచూకీ తెలిసేది కాదు, మీకు అర్థమయ్యేది కూడా కాదు. కనుక మా దేవుని ప్రేమను బట్టి వారిని క్షమిస్తున్నాం, వారిని విడిచిపెడుతున్నాం అని ఎప్పుడైతే వాళ్ళు చెప్పారో ఆ క్షణం నుంచి ఆ 10 మందికి అర్థమైపోయింది, ఒరే నిజంగానే కదా, వాళ్ళు కనుక కొడితే మన పరిస్థితి ఏమయ్యేది అని కప్పు నుంచి వాళ్ళు కూడా మారి దేవుని సేవ చేయటానికి. నా దేవుని ప్రియులారా, దేవుని సేవ చేయటానికి విరిగి నలిగిన హృదయమే కావాలట. అందుకే మోషేని దేవుడు ఇచ్చాడు. బైబిల్లో ఇంకో వ్యక్తి ఉన్నాడు, ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. సౌలుగా ఉన్న పౌలు. ఎవరో? సౌలుగా ఉన్న పౌలు ఎలాంటోడు అంటే ఇప్పుడేమో దేవుని సేవ చేసిన గొప్ప దైవజనుడు. అప్పుడు దేవుడు దర్శించక ముందు హింసకుడు, దూషకుడు అంట. క్రైస్తవుల్ని బహుగా హింస పెట్టేవాడండి. క్రైస్తవుడు కనబడితే నానా యాతన పెట్టించేవాడంట సౌలు. ప్రైజ్ లార్డ్. సౌలు కూడా అనుకున్నాడు ధర్మశాస్త్ర ప్రకారం సేవ ఇదే అనుకున్నాడు. ప్రైజ్ లార్డ్. ధర్మశాస్త్ర ప్రకారం ఏంది? నీ దేవుడైనా యెహోవా తప్ప నీకు వేరే దేవుడు? వీళ్ళేంద్ర కొత్త దేవుని కామించుకున్నారు. ప్రైజ్ లార్డ్. ఏంది యేసు అని తిరుగుతున్నారు, కొత్త దేవుని కామించుకున్నారేంది అని ఈ సౌలు ఏం చేశాడంటే క్రైస్తవులకు ఎంతమంది అవుతున్నారు వారందరినీ నానా యాతన పెడుతున్నాడు. గర్భంతో ఉన్న వారిని ఒంటెల చేత తొక్కించాడు. నానా యాతన, గుర్రాల చేత తొక్కించడం, గుర్రాల చేత లాక్కపోవటం, బాగా ఇబ్బంది పెడుతున్నాడు. దేవుడు చూశాడు, ఒరే వీడు అనుకుంటుంది సేవ ఇది అనుకుంటున్నాడేమో. ఏంటిది? ధర్మశాస్త్ర ప్రకారం సేవ ఇదేమో.
ఇది కాదురా బాబా సేవ. సేవ అంటే చనిపోవడానికైనా సిద్ధపడేదిరా సేవ అని చూస్తా 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 ఉన్నాడు. రాను సమయం రానే వచ్చింది. ఇలా ఎర్రటి ఎండ కాస్తా ఉంది. ఒక్క దెబ్బే సౌలుగా ఉన్నవాడు పౌలుగా విరగొట్టబడ్డాడు, విరిగిపోయాడు. కఠినుడు విరిగిపోయాడు. అర్థమైపోయింది రే. అప్పుడు అర్థమైంది పౌలుకి, సేవ అంటే చంపేది కాదురా, సేవ అంటే సావటానికని సిద్ధపడేదిరా అని. బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసుకుంటే ఎక్కువ శాతం భక్తులందరిలో పౌలు పడిన కఠినమైన కష్టాలు ఎవ్వరు వల్ల. పౌలే ఎక్కువ కష్టాలు పడ్డాడు దేవుడి కోసం. కొరడా దెబ్బలు తిన్నాడా, ఒంటి మీద వస్త్రం లేకుండా, నూలు పోగు లేకుండా ఎన్నో దినాలు ఇక్కడ తిండికి లేని దినాలు ఎన్నో పడ్డాడు. దేనికోసం? తన మనస్సు విరిగిపోయింది. సేవ అంటే ఇదేరా సేవ. అవమానాలు పొందటమేరా సేవ, నిందలు పొందటమేరా సేవ. తీశారు అది రిఫరెన్సు, పౌలు పడిన కష్టాలు. 2 కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం కానుంచి చదువుకుందాం. వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడి తిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మారులు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు, ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. ఎన్నిసార్లు అండి? 5 సార్లు. ఒకసారి కూడా కాదు, 5 సార్లు. ఒకటి తక్కువ 40 దెబ్బలు. ముమ్మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని. అబ్బో, మనం ఒక రాయి తలిగితేనే చాలా బాధపడతారు. రాళ్లతో కూడా కొట్టబడ్డాడంట. ఇంకా ముమ్మారు ఓడు పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రి పగళ్ళు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను. ఒకసారి ఈత కొట్టేవాళ్ళు ఎవరన్నా ఉంటే ఎంతసేపు ఈత కొట్టగలం? ఎంతసేపు? ఒక అరగంట, ఒక గంట, అవునా? నాన్ స్టాప్గా గంట. కానీ ఏమంటున్నాడు పౌలు? ఎన్నిసార్లు అంట? ఒక రాత్రి పగలు సముద్రములో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదలలోను, దొంగల వలనైన ఆపదలలోను. నదులంట, దొంగలు, నా స్వజనుల వలనైన ఆపదలలోను. ఎంత కాకుంటే సొంతోళ్ళు ఎవరిని ఇబ్బంది పెట్టింది? సౌలుగా ఉన్న పౌల్ని. అన్యజనుల వలనైన ఆపదలలోను, పట్టణంలో ఆపదలలోను, అరణ్యములో ఆపదలలోను, సముద్రంలో ఆపదలలోను, కపట సహోదరుల వలని ఆపదలలోను ఉంటిని. ప్రయాసముతోను, కష్టములతోను, తరచుగా జాగరణలతోను, ఆకలి దప్పులతోను, తరచుగా ఉపవాసములతోను, చలితోను, దిగంబరత్వముతోను ఉంటిని. ఏంటంట? దిగంబరత్వం అంటే నూలు పోగు కూడా లేదు. ఇంకా నువ్వు చెప్పవలసినవి అనేకములున్నవి. అది ఇంకా చాలా ఉన్నాయి అంట. వీటిలో ఏదైనా మనకు ఒక్కటి ఎదురైందా? ఈ సమస్యలు ఒక్కడైనా మనకు ఎదురైతే దేవుడు సేవ లేదు, బతుకుంటే చేసుకోవచ్చులే, కానీ దేవుడు సేవ లేదు ఏదైనా వదిలిపెట్టి ఎంతమంది రాలా సేవలో కష్టాలు వచ్చి దేవుని వదిలిపెట్టిన వాళ్ళు. ఇన్ని కనుక వస్తే నిజంగా చర్చికి ఎవరు రారు. ఒక్కటి వస్తేనే ఏం దేవుడు అంటాం మనం. అంటారా? మనసులో మాట చెప్పండి, నేనేమనుకోనులే. మీ హృదయంలో మాట చెప్పండి. ఒక్క పరిస్థితి ఎదురైనా, ఒక లేమి ఎదురైనా, ఒకరోజు ఒక పూట తినటానికి లేకపోతే ఏమనుకుంటాం? ఏం దేవుడు ఏం చేశాడు మాకు అని దేవుణ్ణి. అప్పుడు ఏ ఆలోచన వచ్చిందంటే, ఏవు భార్య ఆలోచన వచ్చింది, దేవుణ్ణి దూషించి చావరాదు, అలాంటి ఆలోచనలు వస్తాయి. ఏది? పౌలుకి ఎదురైన కష్టాలు కనుక ఒక్కటి కనుక మనకు వస్తే, అవునా? ఎన్ని కష్టాలు వచ్చినా ప్రభువుని మాత్రం వదరు. పౌలుకు కూడా అర్థమైంది, సేవ అంటే ఇదేరా సేవ.
దేవుడి కోసం నలిగిపోవటం వేరే సేవ, దేవుడి కోసం ప్రాణాలు ఇవ్వటం వేరే సేవ. అందుకేరా దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని కోరుకునేది. ఎవరిని పడితే వాడిని కోరుకోడు, ఎవరిని పడితే వాడిని ఎకానికి తీసుకోడు. వాడిలో విరిగి నలిగిన హృదయం ఉందా లేదా, విరిగిపోయిన స్వభావం వీళ్ళు కనపడుతుందా లేదా, వారిని దేవుడు దృష్టిస్తాడు, వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు, వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. మరి ఏది సేవ, పరిచర్య? చిన్న ఒక రెఫరెన్స్ చూపించి ముగిస్తాను. రోమాపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం. నాకు బహు దుఃఖమును, రోమాపత్రిక 9వ అధ్యాయము 1వ వచనం కానుంచి. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలవు. క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది. సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఏమన్నాడంట? సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల నిమిత్తం క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడు. అంటే వీరి కొరకు, నా రక్త సంబంధుల కొరకు, నా స్వజనుల కొరకు, నా వారి కొరకు శాపగ్రస్తుని అవడానికని నేను సిద్ధమే. వారు మాత్రం రక్షణ పొందితే చాలు, వారు మాత్రం రక్షణ పొందితే చాలు. వారి గురించి నేను శాపగ్రస్తునే, నాకు ఇబ్బంది లేదు. వారు మాత్రం, ఈ మాట మోసే మనకు అన్నట్టు కనపడింది. ఒకసారి మోసే ఏమంటాడు? వారి నిమిత్తం నీ గ్రంథంలోంచి నా పేరు తుడిచివేయ. ఎందుకు? వారి నిమిత్తం నేను నరకానికి పోవడానికైనా సిద్ధమే అంటాడు. ఇక్కడ చూస్తేనేమో నూతన నిబంధనలో మోసే ఏమంటాడు? సాధ్యమైన ఎడల నా దేహ సంబంధమైన సహోదరుల కోసం శాపగ్రస్తుని అవటానికైనా సిద్ధం. ఇది కావాల్సిందే. ఇది విరిగి నలిగిన హృదయం. ఈ హృదయంలో ఏది ఫలించిందంటే దేవుడి ప్రేమ అనేది వారి జీవితాలు ఫలించింది. కాబట్టి చంపడం దేవుడి ప్రేమ కాదురా, శిక్షించడం దేవుడి ప్రేమ కాదురా. దేవుడి కోసం శిక్ష అనుభవించడానికైనా సిద్ధపడాలి. ఇదే దేవుని మనస్సు, ఇదే దేవుని మనస్సు. వీరి యందు దేవుడు ఆనందిస్తాడు అని లేఖనం స్పష్టంగా చెబుతుంది. నా దేవుని ప్రియులారా, ఈరోజు విరిగి నలిగిన హృదయంతో ఒకవేళ నువ్వు ఉంటే, నీ హృదయం విరిగిపోతే, నలిగిపోయిన హృదయంతో ఉంటే, అయితే నీలో ఏది ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావో అది ఏమిటంటే అది ప్రేమ అనేది ఫలించాలి. ప్రేమ అనేది నీలో లేకపోతే, దేవుని ప్రేమ అనేది నీలో ఫలించకపోతే నువ్వు ఆశీర్వాదకరంగా ఉండవు. మోసే జీవితంలో దేవుని ప్రేమ అనేది ఫలించింది. పౌలు జీవితంలో దేవుని ప్రేమ అనేది ఫలించింది. ఈనాటి భక్తులు కానీ ఆనాటి భక్తులు కానీ చాలామంది చూసుకోండి, వారు విరిగి నలిగిన హృదయంతో కలిగి వారి హృదయంలో దేవుని ప్రేమ అనేది ఫలించింది. కాబట్టి ఈరోజు దేవుడి చేతులు గొప్పగా వాడబడ్డారు, గొప్పగా వాడబడుతున్నారు. ఈరోజు నీ పరిస్థితి ఇలాగ ఉండడానికి కారణం ఒకసారి నువ్వు ఆలోచించుకుని, నేను విరిగిపోయానా? అహం అనేది నాలో విరిగిపోయిందా? ఈర్ష్య అనేది నాలో విరిగిపోయిందా? స్వార్థం అనేది నాలో విరిగిపోయిందా? కుళ్ళు అనేది నాలో విరిగిపోయిందా? ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ నీళ్ళు తిరగపోతే నువ్వు విరగొట్టుకో, దేవుడి పాదాల దగ్గరికి రావాలి. ప్రభువా, నాలో ఇది ఉంది, దాన్ని నువ్వు విరిచేయి. నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే, నీకు ఇష్టం లేనిది ఏదైనా ఉంటే అది నా నుండి చాలా మన ఒక ప్రార్థన చేస్తాడు. అది మీరు కూడా చాలాసార్లు వినుంటాడు. ప్రార్థనలో అంట, ప్రభువా నన్ను వీరు సంఘాన్ని దీవించు, సంఘాన్ని వీరు సమాజాన్ని దీవించు. ఏంటిది? నన్ను వీరు సంఘాన్ని దీవించు, సంఘాన్ని వీరు సమాజాన్ని. ఈరోజు నేను కూడా చేసే ప్రార్థన అదే. నన్ను వీరు సంఘాన్ని దీవి, సంఘాన్ని కూడా వీరు ఎర్రగొట్ట మాకు. వాళ్ళందరూ విరిగిపోవాలి, నువ్వు అంతే పక్కన పెట్ట మాకు. సంఘంలోకి వచ్చిన ప్రతి ఒక్కరు విరిగిపోవాలి. అప్పుడే నువ్వు దీవించబడతావు, అప్పుడే నీ యందు దేవుడు సంతోషిస్తాడు. నువ్వు విరగబడాలనుందా?
లేదు టెంపర్ రాడ్ లాగా ఉండాలని ఉందా? ఏంటిది? విరిగిపోవాలని మాకుందన్నా అన్న వాళ్ళు ఒకసారి చేతులు ఎత్తారా? దేవుడి చేతులు విరిగి నలిగిన హృదయం కలిగి బ్రతకాలన్నా అని ఆశ ఎవరికైతే ఉందా నువ్వు చేతులు ఎత్తండి. కొంతమంది ఎత్తట్లా అంటే మీకు కూడా శ్రమ స్టార్ట్ అవుతాయి. ఇబ్బంది లేదా? ఇప్పుడు దాకా ప్రశాంతంగా ఉన్నాం. అందరూ 3 పూటలు తింటే మేము 4 పూటలు తింటున్నాం, ఇబ్బంది లేదు. అందరూ రోజుకి ఒకసారి బట్టలు కట్టుకుని మేము 2 పూటలు బట్టలు కట్టుకున్నాం. అందరూ సంవత్సరానికి 5-6 జతలు తిట్టి మేము 10 జతలు తిస్తున్నాం. ఇప్పుడు దాకా బాగానే ఉంది. మరి దేవుడు విరిచాడు అనుకో, సంవత్సరం మీద ఒక బట్ట కట్టుకోవాలన్నా కూడా సంతోషపడాలి. రోజు మొత్తం మీద ఒక పూట తినాలన్నా కూడా సంతోషంగా తినాలి. దేనికని సిద్ధమేనా? దేనికి? ఎవరి చేతుల్లో? మనుషుల చేతిలో కాదు. మనుషుల చేతులకి నన్ను ఎర్రగొట్టని కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని ప్రభువా ఇరిగిపోయినయ్యా నన్ను వాడుకో అయ్యా అనమాకు. నువ్వు మనుషుల చేతులు విరగబడ్డావు. నువ్వు బండి మీద ఇష్టానుసారంగా వెళ్ళి ఎముకలు మెల్ల మొత్తం ఎర్రగొట్టుకొని కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని నన్ను వాడుకోయ్యా. కానీ దేంట్లో ఎరగబడాలి మనం? దేంటో? దేవుని చేతిలో. దేవుని చేతులు ఏ వ్యక్తి అయితే విరగొట్టబడతాడో వాడే దీవించబడతాడు. దేవుడి చేతిలో విరవబడిన రొట్టె దీవించబడింది. దేవుడి చేతులకు వెళ్ళిన రొట్టె అనేక మంది కడుపు నింపింది. ప్రైజ్ లార్డ్. ఈరోజు నువ్వు విరవబడాలి, విరగొట్టాలి, అన్నిటికీ సిద్ధమైతే దేవుడు నిన్ను వాడుకుంటాడు. నీ యందు దేవుడు సంతోషిస్తాడు. విరిగి నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడంట, ఆనందిస్తాడు. అదే దేవునికి ఇష్టమైన బలి అంట. ఇక నువ్వు బలి అర్పించేది అవసరం, ఎందుకంటే ఆల్రెడీ నువ్వు విరగొట్టబడ్డావు. నీ యందు దేవుడు ఆనందిస్తాడు. విరగొట్టబడిన నువ్వు నీలో ఏది ఫలించిందో ఒక్కసారి ఆలోచించు. కొంతమంది విరగొట్టబడతారు, మళ్ళీ అవే ఫలిస్తాయి. ఏదైతే తీసేయాలని అంటాడో మళ్ళీ దేవుడు అవే ఫలించుకునేటట్టు చేస్తాడు. అయితే ఈరోజు నేనేం చెప్తాను తెలుసా? నువ్వు విరగొట్టబడ్డావు కదా, నలిగిపోయావు కదా, మనుషుల చేత విరగొట్టబడ్డావు, ఆత్మీయుల చేత విరగొట్టబడ్డావు, బంధుమిత్రుల చేత విరగొట్టబడ్డావు, నమ్మి మోసపోయావు. నేను ఎవరైతే నయవంచన చేశాడేమో వాళ్ళ చేత విరగొట్టబడ్డావు. నువ్వేం చేస్తావంటే నువ్వు అలాగా సిద్ధపడమా. నీలో ఆవేశం అనేది ఫలించకూడదు. నీలో క్రీస్తు ప్రేమ అనేది ఫలించాలి. నిన్నెంతగా ఇబ్బంది పెట్టారా, నిన్నెంతగా అవమానపరిచేట్టు మాట్లాడారా, గేలి చేశారా, నువ్వు పనికిరావు అన్నట్టుగా నేను బాధ పెట్టారా, అన్నీ మనసులో పెట్టి ఒక్కొక్క దెబ్బకి హృదయం విరిగిపోవాలి. విరిగిపోయినప్పుడు దాంట్లో క్రీస్తు ప్రేమ అనేది పుట్టిద్దంట. విరిగిన హృదయాల నుంచే దేవుడు ప్రేమ అనేది పుట్టుకొని వచ్చింది. విరగొట్టబడలేదా? నువ్వు బీడు భూమిలాగే ఉన్నావు. బీడు భూమి దేనికి పనికొచ్చింది? దేనికి పనికిరా? బరిగొడ్లు కట్టేయడానికి, ఆడుకోవడానికి, వాటిగా. కానీ దానివల్ల ఆ భూమి వల్ల ఏమైనా ప్రయోజనం ఉందా? పంట వేస్తామా? ఏ భూమిలో? బీడు భూమిలో. దేనికి పనికిరా. నువ్వు ఈరోజు విరగొట్టబడితే దీవించబడతావు. ఇంకా నువ్వు విరగొట్టబడుకున్నావంటే నీలో బీడు భూమి అనేది ఉంది. బీడు భూమి, విరగని స్వభావం కలిగిన మనస్సు ఉంది. అది తీసేసుకోవాలి. అన్ని విషయాలు విరిగిపోవాలి. అన్ని విషయాలు ప్రేమించే విషయంలో మనం ఫలించాలి. అది క్రీస్తు ప్రేమతో నింపబడాలి. అందుకే దేవుడు అంటాడు, వారిని బట్టి నేను సంతోషిస్తాను, విరిగి నలిగిన హృదయాన్ని బట్టి నేను సంతోషిస్తాను. విరిగి నలిగిన హృదయమే దేవుడికి ఇష్టమైన బలి అన్నాడు. ఈరోజు నీ యందు దేవుడు సంతోషించాలి. నా దేవుని ప్రియులారా, సంఘంగా మీరు అందరూ కూడి వచ్చారు. ఈరోజు దేవుని మందిరంలో దేవుని ఆరాధించుకోవడానికి వచ్చారు. అయితే ప్రభువు అంటాడు, వచ్చిన నువ్వు ఒకవేళ విరగొట్టబడ్డావా, అయితే నీలో క్రీస్తు ప్రేమ అనేది ఫలించాలి. క్రీస్తు ప్రేమ అనేది చిగురించాలి. విరగొట్టబడలేదా?
ప్రభు పాదాలు పట్టుకో. ప్రభా, నాలో ఫలానా లోపం, ఫలానా స్వార్థం ఉంది, నీకు ఇష్టం లేని క్రియలు నాలో కనపడుతున్నాయి, విరగొట్టాయి. నువ్వు విరగొట్టాయా, నువ్వు విరగొడితేనే మేము వాడబడతాం, నువ్వు విరగొడితే మేము దీవించబడతాం, నువ్వు విరగొడితేనే అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబడతాం. ఇది క్రీస్తు ప్రేమ. అందుకే ప్రభు మోషేను విరిచాడు, పౌలును విరిచాడు, ఇంకా చాలా మందిని విరిచాడు. ఎవరైతే విరవబడ్డాడో వాడే దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. ఈరోజు నువ్వు విరవబడాలి, విరవగొట్టబడాలి. క్రీస్తు ప్రేమని నీతో ఫలించాలి. క్రీస్తు ప్రేమ కలిగి నువ్వు జీవించాలి. ప్రేమించు. క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు ప్రేమించు. నీ శత్రువుని ప్రేమించు. నీ శత్రువు నీకు అన్యాయం చేశాడా, నిన్ను మోసం చేశాడా, క్రీస్తు ప్రేమను బట్టి నువ్వు ప్రేమించు. శత్రువుని సైతం ప్రేమించమంది బైబిల్. శత్రువుని ప్రేమించమంది, శత్రువుని మిత్రుడిగా బాధించమంది, ప్రేమించమంది. ఈరోజు నీకు అన్యాయం చేసిన వాళ్ళందరినీ నువ్వు క్రీస్తు ప్రేమను బట్టి ప్రేమించు. ఇప్పుడు ప్రేమే గెలిచింది, ప్రేమే గెలిచింది. ప్రేమ ఓడిపోయినటువంటిది కానీ ఏం చేసిద్దంట, చివరి గెలిచేది ప్రేమ. అయితే ఈరోజు నువ్వేం చేస్తావంటే, విరిగి నలిగిన నీ హృదయములో, మన హృదయములో క్రీస్తు ప్రేమ అనేది ఫలించాలి. క్రీస్తు ప్రేమ అనేది ఫలించాలి. అప్పుడు నువ్వు దీవించబడు. చిన్న సాక్ష్యం, నేను పోయిన వారం సోమవారం మన వాళ్ళ పరిచారకులతో ఫోన్లో మాట్లాడాను. అందరినీ కొన్ని పరిచర్లు వాళ్ళకి అప్పగించి జరగటం జరిగింది. అయితే ప్రతి ఒక్కరిని వైట్ అండ్ వైట్ వేసుకొని రమ్మన్నాను. అంటే లేని వాళ్ళని తర్వాత గుర్తించుకోమండి, ఉన్న వాళ్ళ వాటికి అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని ప్రార్థన రండి. ఉంది కదా, నిన్ను చూసినప్పుడు దేవుని బిడ్డ అనేది సమాజానికి ఒక గుర్తింపు కలగాలి కదా, అవునా కదా? వైట్ అండ్ వైట్ వేసుకొని వస్తే ఈరోజు నువ్వు ఇంటికి పోతే ఏమనుకుంటారు, బండి మీద పోయినా ఏమనుకుంటారు, అవునా? కాబట్టి మీరు కూడా చాలా వాటికి మ్యాక్సిమం వైట్ అండ్ వైట్ వేసుకొని రండి. ఒకవేళ లేదా వైట్ స్కార్ప్ అని కొనుక్కోండి. దేవుని బిడ్డలోకి తగినట్టుగా మనం కనపడాలి. అయితే అందరికి చెప్పాను, అందరూ వైట్ అండ్ వైట్ వేసుకొని రమ్మని అన్నాడు. నిన్న దిన నాకు అజయ్ ఫోన్ చేశాడు. అజయ్ ఫోన్ చేసి, అన్న మీరు వైట్ అండ్ వైట్ వేసుకొని రమ్మన్నారు, అది ఇస్త్రోడికి ఇచ్చానన్న. ఇస్త్రోడు ఏం చేశాడంటే నిప్పు రవ్వ ప్యాంటు మీద ఇచ్చాడు. ప్రైజ్ లార్డ్. ఆ నిప్పు రవ్వ ప్యాంటు మీద వేసి నన్నే బెదిరించేటట్టుగా మాట్లాడుతున్నాడు. నీ దగ్గరే పడింది, మీ ఇంటికాడే కాలింది, మా దగ్గర కాలేదు అనేసరికి అన్నకు బాగా కోపం వచ్చింది. కోపం వచ్చి నాకు ఫోన్ చేశాడు, అన్నట్టు జరిగిందన్న అంటే వేరే సొల్యూషన్ చెప్పాను. పొద్దున అంటున్నాడు వచ్చినప్పుడు, అన్నా ఇట్లా జరిగిందన్న, నాకైతే బాగా కోపం వచ్చింది. యేసు ప్రభు కనుక నేను నమ్మకం ఉంటే వాడు కూడా అక్కడి నుంచి నాశనం చేశాను. వాడు ఇస్త్రీ పెట్టి కానీ బట్టలు మొత్తం నాశనం చేసేవాడిని. ఎవరిని? యేసు ప్రభువుని కనుక నమ్ముకోకుండా ఉంటే అక్కడే పెద్ద గొడవ అయ్యేది. కానీ నాకు తెలియకుండా విపరీతమైన కోపం సెకండ్లోనే వచ్చింది. ఆ కోపం కూడా సెకండ్లోనే పోయిందన్న. ఆ కోపం కూడా సెకండ్లోనే పోయింది. అంటే ఎందుకన్నా అన్న, నేను కనుక కోపపడితే, నేను కనుక వాడి మీద కోపపడి వాడిని అరిచాను అనుకో, నేను ఎప్పుడైనా సువార్త చెప్పినప్పుడు నమ్మడు కదా. నేను ఇక్కడే తిరుగుతూ ఉంటాను, వాడి కళ్ళ ముందే తిరుగుతూ ఉంటాను. నన్ను చూసినప్పుడు అలా ఏమనుకుంటాడు, దేవుడు నమ్ముకుంటాడు కానీ వీడిలో ప్రేమ లేదు, వీరిలో తగ్గింపుతనం లేదు అని అనుకుంటారు అన్న. కానీ నాకు వచ్చిన కోపాన్ని బట్టి కొట్టాలనిపించింది, వాడి దగ్గర ఉన్న వస్తువులు మొత్తం పాడు చేయాలనిపించింది. కానీ ఏమనకుండా నువ్వు తప్పు చేసావో లేదో దేవుడే చూసుకుంటాడు, దేవుడికి తెలుసని ఒక మాట చెప్పి వచ్చాను. ప్యాంటు పోతే ఇంకోటి కుట్టించుకుంటాం, ఇబ్బంది లేదు. కానీ అక్కడ సాక్ష్యం కనుక పోతే చాలా ప్రమాదం అయ్యేదన్నా, చాలా డేంజర్ అయ్యేదనన్నా అని చెప్పారు. ఇదంతా మీకు ఎందుకు చెప్పానంటే, క్రీస్తు ప్రేమ కలిగి ఉంటే అలాగే ఉండేది. ఇంకా సాధన చేయాలి మనం, ఇంకా సాధన. క్రీస్తు వలె మారటానికి విరిగిన నలిగిన హృదయాన్ని బట్టి దేవుడు సంతోషిస్తాడు.
నిన్ను బట్టి దేవుడు సంతోషించాలంటే నువ్వు కలిగి ఉండాల్సింది దేవుని ప్రేమ. దేవుడు అట్టి కృప మనందరికీ అనుగ్రహించునుగాక. విరిగి నలిగిన మనసు దేవుడు మనందరికి ఇచ్చునుగాక. మన యందు దేవుడు సంతోషపడునుగాక. ఆమేన్. ఆమేన్.